డాక్టర్ కేసు అయితే అయింది కదా, సో అది మళ్ళీ మళ్ళీ జరగకూడదని సో చాలా అలా అనుకోవద్దండి. లైక్ ఏంటంటే లైక్ మీ ఇంట్లో మీ సిస్టర్స్ కానీ ఎవరైనా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ వివేక్ అఫీషియల్. సో గైజ్ ఇవాళ కంటెంట్ ఏంటంటే సో కోల్కత్తా డాక్టర్ కేసు అయితే అయింది కదా, సో అది మళ్ళీ మళ్ళీ జరగకూడదని సో మన జస్టిస్ సో దయచేసి ఇలా పనులు ఎవరైనా కానీ సో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గైజ్ ఎవరినైనా అలా చూస్తే అలా అంటే ఒక దిక్కునే అనుకోవద్దండి. లైక్ ఏంటంటే లైక్ మీ ఇంట్లో మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కాబట్టి ఇక్కడనే కాదు దయచేసి ఎవరు ఎక్కడ అవుతున్నారు చాలా. అండ్ ఇంకో సో దయచేసి సో ఇది అలా చేసుకుంటే ఒక దిక్కనే కాదు జనాలు కొన్ని సైడ్ నుంచి కూడా అవుతుంది. లైక్ ఇక్కడనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో షోలో అవుతున్నాయి కాబట్టి సో అలా అవేర్నెస్ అనుకోండి. ఇదే మనం తీస్తున్నారు అని స్టాప్ చేయాలంటే సో మనకి కావాలి కోసం. సో దయచేసి అలా చేసుకున్న వేరే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి, వాళ్ళకి కూడా చెప్పండి చేసి దీనిలో చేయకూడదు తప్పు. లైక్ చూసేవాళ్ళు కూడా ఇంకో అవేర్నెస్ అనుకోండి. ఇది కోల్కతాలో జరిగింది కాబట్టి సో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా లైక్ మీరు శిక్షించండి. వాళ్ళకి కూడా చెప్పండి ఏంటి చేయకూడదు తప్ప నేను చెప్పను. అండ్ ఇంకో ఫస్ట్ పాయింట్ దీనికోసం అని చెప్పి కోల్కతాలో ఇలా జరిగింది ఉంటే కొన్ని సో వాళ్ళనైతే ఖచ్చితంగా లైక్ శిక్షించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ గర్ల్స్ అయితే ఎవరున్నారో సో వాళ్ళు డ్రెస్సింగ్ కోసం అని చెప్పి ఇలా ఉంటారు అలా ఉంటారని ఎప్పటికైనా కానీ దానికి కేసు జరిగింది కాబట్టి సో ఈ పాయింట్లలో ఏంటంటే వాళ్ళు మాత్రం ఫ్యామిలీ అండ్ సెకండ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ అందరూ గర్ల్స్ అయితే సో వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ థర్డ్ పాయింట్ మూడో ఉంటారు అలా ఉంటారని ఎప్పటికైనా కానీ ఇక్కడే కాదు సో ఇలా వచ్చండి. లైక్ ఇలా ఉంటే మాత్రం బాగుంటుంది. ఫ్యామిలీ ఇక్కడే కాదు లాస్ట్ టైం బేబీ కేసు కూడా జరిగింది. సో వాళ్ళు కూడా అలా 4 మెంబర్స్ అయితే చేస్తారు ఎవరైనా కానీ అలాగా మన ఇండియాలో కూడా సో ముట్టుకొని కూడా ఇది ఒక పాయింట్. బేబీ 4 పాయింట్స్ పిల్లల్ని వాళ్ళు కూడా అలా దీని గురించి నేను ఎందుకు అలా ఎవరైనా అలా ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం దయచేసి ఎవరైనా చేయొద్దండి. ఇలా ఎవరైనా పాయింట్లో ఏంటి ఎవరికి ఇలాంటి థాట్ రాకూడదు. అండ్ ముసలి ఇలాంటి థాట్ రాకూడదని 4 పాయింట్స్ అయితే చెప్పాను. ఇలాంటిది ఎప్పుడు రిపీట్ దీని గురించి నేను ఎందుకు అలా ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్. ఇలా ఎవరైనా ఎవరికి ఇలాంటి థాట్ రాకూడదు. లైక్ ఏంటంటే దయచేసి ఇలాంటి థాట్ రాకూడదని కోరుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఇలాంటివి అది చేయండి. లైక్ ఎవరైనా ఎవరికైనా కానీ చిన్న డౌట్ వచ్చినా కానీ అండ్ మీరు వాళ్ళ ఇదే లైక్ మీ సరౌండింగ్స్ లో ఏమైనా అవుతుందంటే మీరు సరౌండింగ్స్ అవుతుందంటే లైక్ మీరు కంపల్సరీగా అలర్ట్ అయ్యి మీరు ఇవన్నీ మీరు చేసుకోండి. లైక్ ఎవరైనా ఎవరిపైన కానీ చిన్న డౌట్ వచ్చినా మీరు ట్రావెల్ చేసే వాళ్ళ లైక్ బస్సులో టూ వీలర్ లైక్ మీ సరౌండింగ్స్ ఆడబిడ్డల భద్రతా నియమావళి రూల్ నెంబర్ 1 అలర్ట్ అయ్యి మీరు
చేసుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు లైక్ సేఫ్గా ట్రావెల్ చేయండి. అండ్ ఇంకొకటి మీరు ట్రావెల్ చేసేటప్పుడు బస్సు కానీ ఇది మన బస్సు మెయిన్ మంచిది. అండ్ బస్సు అయితే ఈ ఆటో వాళ్ళు వీళ్ళర్ మాత్రం చూస్తుంటాం న్యూస్లలో. ఆడబిడ్డల భద్రతా నియమావళి రూల్ నెంబర్ 1 ఏ వస్తుంది. మీరు ట్రావెల్ చేయాలంటే బస్సుతోనే సేఫ్గా ట్రావెల్ చేయండి. అండ్ ఇది ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ట్రైన్ కూడా చాలా మంది ఆటో వాళ్ళు వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, ఎక్కడి నుంచి వచ్చినా దయచేసి అలాంటి అంతగా నమ్మకండి. అండ్ ఇంకొక మీకే ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఉంటారు. రీసెంట్గా ఇక్కడ ట్రైన్ కూడా చాలా మంది ఇలా చూస్తాం. అదేంటంటే వాళ్ళు కూడా ఒకటి బీచ్ దగ్గర కూడా అమ్మాయి అలా చేసి చంపేశారు. అంతగా మనం నమ్మకండి. అండ్ దీంట్లో కూడా మనకి లైక్ పాయింట్స్ నెల్లూరులో బీచ్ దగ్గర కూడా ఒక అమ్మాయి అలా చేసి చంపేశారు బీచ్ దగ్గర. సో దీనికి ఇక్కడ వరకు అయితే ఇలా ఉంది. దయచేసి ఎవరైతే అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పై సుప్రీం కోర్టులో స్టే తెచ్చిన వకీల్ సాబ్ సంబరాలు చేసుకుంటున్న అటవీ ప్రాంత ప్రజలు. ఆల్రెడీ 2 కంటెంట్లు అయితే పాయింట్స్ ఒక కంటెంట్ అయితే చేశాను. మంచి రీచ్ వస్తుంది. అండ్ ఇంకొక కొత్త వీడియో మళ్ళీ వరకు అయితే ఇలా ఉంది. సో దయచేసి ఎవరైతే అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిస్టర్ వేక్ అఫీషియల్. అండ్ మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఆల్రెడీ 2 కంటెంట్లు అయితే ఒక కంటెంట్ అయితే చేశాను. సో అది మంచి రీచ్ వస్తుంది. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.